హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2022లో రిలీజ్ అయిన ఒక మంచి ఫ్యూచరిస్టిక్ యాక్షన్ సైఫై మూవీనే చూడబోతున్నాం. మూవీ చైనా బీసే కానీ మూవీ మాత్రం అంత సూపర్ ఉంటుంది గాయ్స్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ విఎఫ్ఎక్స్, ఆ స్క్రీన్ ప్లే, స్టోరీ, అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అని చెప్పి మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని కలిపి ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్టు ఉంటుంది ఈ మూవీ. నిజంగా ఒక కమెంట్ నన్ను కదిలించేసి గాయ్స్, సైఫై మూవీస్ లేక హారర్ మూవీస్ పెట్టి ఛానల్ ఒక బూత్ బంగ్లాలా ఉంది అని చెప్పా. యాక్చువల్లీ అప్పుడే నేనే రియలైజ్ అయితే ఎంతైనా సైఫై మూవీస్ తో స్టార్ట్ చేసిన ఛానలే కదా ఇది. ఖచ్చితంగా ఓజీ సబ్స్క్రైబరే అయింటారు. సో ఇక నుంచి మళ్ళీ సైఫై మూవీస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తానా, కనీసం మంత్లీ 2 అయినా దింపేస్తా. ఇంకా మూవీ విషయానికి వస్తే 1 లైన్ అంతా వద్దులేండి గాయస్, ఊరికే మూవీని స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. కావాలంటే డైరెక్ట్ గా మూవీలోకే వెళ్ళిపోదాం. ఓపెనింగ్ హైలీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సూట్స్ వేసుకున్న సోల్జర్స్ ఒక వార్ లో ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఇది ఫ్యూచర్ అన్నమాట. అలా వాళ్ళు ఫైట్ చేసుకున్నట్టు చూపించి సడన్ గా మన హీరో టైలర్ ని అలాగే తన కూతురిని చూపిస్తే మనోడు ముందు భూమి ఎలా ఉండేది అని చెప్పి తన కూతురికి చెప్తాంటాడు. బట్ ఇప్పుడు భూమి పచ్చని చెట్లతో తెల్లని ఆకాశంతో మనుషులు ప్రశాంతంగా లేరనమాట. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేనే గొప్ప అని చెప్పి మనుషులు ప్రూవ్ చేసుకునేందుకు ఒక్కరినొకరు కొట్టుకు సస్సంటారు. ఈ సంవత్సరం ఆపుతారు, రేపు సంవత్సరం ఆపుతారు అని చెప్పి ఆశపడుతున్న జనాలందరూ నిరాశపడుతున్నారే తప్ప వీళ్ళు మాత్రం ఆపకపోయేసరికి ప్రకృతే పనిచ్చింటుంది. సుడిగాళ్ళు, సునామీలు, తుఫాన్లు, భూకంపాలే కాక ఐస్ గడ్డలన్నీ కరిగిపోయి అడవులన్నీ కాలిపోయి భూమే దారుణంగా మారిపోయింటుంది. ఇంకా ఈ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే టాక్సిక్ గ్యాస్ వల్ల భూమి ఇంకా గబ్బు పట్టిపోయి ప్రస్తుతానికి అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ కి బదులు టాక్సిక్ గ్యాసే ఉంది. దాని వల్ల రకరకాల రోగాలు, వ్యాధులు వచ్చి జనాలు చనిపోవడమే కాక పుట్టిన బిడ్డకు కూడా ఏదో ఒక వ్యాధి వచ్చి చనిపోతుంది. దాంట్లో మన హీరో కూతురు కూడా ఒక బాధితురాలే అనమాట. అందుకే తను కూడా చనిపోయి ఉంటుంది. ఇలానే వెళ్తే మానవ జాతి అంతరించిపోతుంది అని అర్థం చేసుకున్న గవర్నమెంట్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ తో చేతులు కలిపి ప్రపంచం మొత్తం భూమి నుంచి కొన్ని 100 అడుగుల ఎత్తులో స్కైనెట్స్ అనే ఒక టెక్నాలజీని ఇన్స్టాల్ చేస్తుంది. అలా స్కైనెట్స్ ని ఒక్కొక్క ప్లేస్ లో ఇన్స్టాల్ చేస్తుంటే ఎవరు ఎక్స్పెక్టే చేయనట్టు ఒక పెద్ద మీటియోరాయిడ్ వచ్చి పడి దాంట్లో నుంచి ఒక భయంకరమైన ఏలియన్ ప్లాంట్ వచ్చి మనుషులందరినీ చంపేస్తుంది. బట్ అది భూమికి బంధుమిత్రు అనమాట. మనుషుల్ని చంపి భూమికి సాయం చేయడమే కాక భూమి పైన ఉన్న టాక్సిక్ గ్యాస్ అన్నిటిని ప్యూరిఫై చేసి ఫ్రెష్ ఆక్సిజన్ గా రిలీజ్ చేస్తుంది. అందుకే సైంటిస్టులు ఆ ఏలియన్ ప్లాంట్ ని పాండోరా అని పిలుస్తారు. ఇప్పుడు ఆ పాండోరా B16 అనే ప్లేస్ లో ప్రళయం క్రియేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి దానికోసం ఒక మినీ హెడ్ క్వార్టర్స్ ని ఫామ్ చేసింటారు. ఇక్కడున్నాడు కదా వీడే మన మూవీ యొక్క హీరో, పేరు టైలర్. అలాగే వీనేమో ఇక్కడున్న వాళ్ళందరికీ కమాండర్ అనమాట. బట్ మన హీరోతో మాత్రం ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ గానే ఉంటాడు. అప్పుడే మెయిన్ హెడ్ క్వార్టర్స్ నుంచి మనుషులు వచ్చేసరికి నువ్వే వాళ్ళతో డీల్ చేసుకోపా అని చెప్పి మన హీరో నైస్ గా ఎస్కేప్ అయిపోయేసరికి వాయనే వాళ్ళను రిసీవ్ చేసుకుని మేజర్ దగ్గరికి తీసుకెళ్తాంటాడు. ఆ తర్వాత ఈ బేస్ లో ఉన్న ఇద్దరు లవర్స్ ని చూసుకుంటే తను వాడి సామాన్లన్నీ కింద పడేసి నువ్వెందుకురా డేంజరస్ మిషన్ కి వెళ్తాను అంటావు, అలా వెళ్తే నువ్వు తిరిగి వస్తావో లేదో కూడా తెలియదు అని చెప్తా అంటే ఇంకనే ఆ యూనిట్ లో ఉండుకుని వెళ్ళకపోతే ఎలా అని అడిగేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోనే వచ్చేస్తాడు. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే కమాండర్ వాళ్ళందరినీ మేజర్ దగ్గరికి తీసుకొచ్చేస్తాడనమాట. వీడే మేజర్ అండ్ వీంది మేజర్ పొజిషన్ ఒక్కటే కాదనమాట, వీడు గవర్నమెంట్ లో కూడా ఒక పార్ట్నరే. ఎలా అంటే ఆ టాక్సిక్ గ్యాస్ ని ప్యూరిఫై చేస్తానే కదా స్కైనెట్స్, వాటిని బిల్డ్ చేయడానికి, వాటిని ఇన్స్టాల్ చేయడానికి వీణ కూడా చాలానే ఖర్చు పెట్టింటాడనమాట. అప్పుడే వీళ్ళేం చెప్తారంటే ఆ పాండోరా ప్లాంట్ అనేది వర్షం పడినప్పుడల్లా భారీగా పెరుగుతుందంట, భారీ నష్టాన్ని కలిగిస్తుందంట. అలాంటప్పుడు వీళ్ళకి వచ్చిన వెదర్ రిపోర్ట్ ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో ఆ B16 అనే ప్లేస్ లో 2 సార్లు భయంకరమైన తుఫాన్ వస్తుందంట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడేమో జస్ట్ 10 మిల్లీమీటర్స్ మాత్రమే పడుతుంది, అది జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేస్తుంది. కానీ సెకండ్ టైం వచ్చేదాన్ని చూసే వాళ్ళందరూ భయపడతాండేది. బికాస్ సెకండ్ టైం 150 మిల్లీమీటర్స్ పడుతుందంట. ఆల్సో దాని రేంజ్ అనేది ఆ B16 ప్లేస్ మొత్తాన్ని కవర్ చేస్తుందంట. సో మన మిషన్ అనేది ఆ రెండో తుఫాను రాకముందే కంప్లీట్ చేసేలా, లేకుంటే ఆ ప్లేస్ తో పాటు మనుషులు కూడా చనిపోతారు అంటుంది. సరే దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ ని కూడా కనిపెట్టేసినారంట. యాక్చువల్లీ P7N9 అనే ఒక వైరస్ ఉందంట. దాని కనుక ఆ పాండోరా ప్లాంట్ కి ఇంజెక్ట్ చేస్తే దాని బాడీ అనేది -30 డిగ్రీస్ లోకి వెళ్ళిపోయి అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు దాని హార్ట్ ని కనిపెట్టి ఈ వైరస్ ఉన్న ఇంజెక్షన్ ని కనుక ఇంజెక్ట్ చేస్తే అది కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా అది ఏం రియాక్ట్ అవ్వదు, ఏం పెరగదు అంటాడు. ఓకే ప్లాన్ అంతా బానే ఉంది, బట్ వాట్ ఇఫ్ మీ ప్లాన్ కనుక ఫెయిల్ అయితే ప్లాన్ బి అని చెప్పి ఏమన్నా ఉందా అంటే యాక్చువల్లీ ప్లాన్ బి ఉందంట. ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ ని ఆ పాండోరా ప్లాంట్ పైన వేసి దాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయమని చెప్పి హెడ్ క్వార్టర్స్ వాళ్ళే చెప్పేసినారంట. కానీ ఆ బాంబు ఇంపాక్ట్ అనేది 14
కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. దానివల్ల 1,60,000 మంది చనిపోతారంట. వాళ్ళను కాపాడేందుకు ప్లాన్స్ ఏం లేదని అడిగితే ఇన్ కేస్ ఆ సెకండ్ తుఫాను వచ్చి ఆ పాండోరా ప్లాంట్ కనుక పెరిగిందే అనుకో ఆ B16 ప్లేస్ లో ఉన్న 56 లక్షల మంది చనిపోతారు. దాంతో కంపేర్ చేస్తే 1,60,000 మంది అనేది చిన్న నెంబర్ అని చెప్పి ఈజీగా మ్యాటర్ ని డైవర్ట్ చేస్తుంది. ఇంకా ఆయన కూడా ఏ రోబోట్స్ ని కావాలో దాన్ని ప్రోగ్రామ్ చేసి ఆ చిప్ ని ఇచ్చేసరికి తను కూడా తీసుకెళ్లిపోతుంది. అంటే ప్రస్తుతానికి రోబోట్స్ అనేవి ఆయన ఆధీనంలోనే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనోళ్ళ దగ్గరకు వచ్చి ఈ మిషన్ లో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ పాండోరా పైన మేము ఇచ్చిన వైరస్ ని చల్లల్లా. సెకండ్ స్టేజ్ ఏంటంటే అది -30 degrees లోకి వెళ్ళి అది ఫ్రీజ్ అవుతా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి దాని హార్ట్ ఎక్కడుందో కనిపెట్టాలా. థర్డ్ స్టేజ్ ఏమో దాని హార్ట్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన రోబోట్స్ ని దింపితేనే చాలు అవే మిగతా విషయాలు చూసుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తుంది అంటుంది. కానీ మనోడేమో దాని రియాక్షన్ టైం ఏంటో చెప్పగలరా? ఎన్ని నిమిషాల్లో ఫ్రీజ్ అవుతుంది? ఒకవేళ ఫ్రీజ్ అవ్వక వెంటనే మమ్మల్ని అటాక్ చేస్తే మేమేం చేయాలని చెప్పి తిప్పి అడుగుతుంటే తన దగ్గర దేనికే ఆన్సర్స్ లేవన్నమాట. బికాస్ మనోళ్ళతోనే ఫస్ట్ టైం లైవ్ టెస్టింగ్ చేస్తాము అని చెప్పేసరికి మనోడికి పిచ్చెక్కేస్తుంది. చూడండి, గత 2 నెలల్లోనే మా వాళ్ళని చాలా మంది కోల్పోయాను, మళ్ళీ మీ వల్ల మా వాళ్ళని కోల్పోయేందుకు నేను ఏమాత్రం సిద్ధంగా లేను. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడుగుతుంటే వీడెవడో నాకు నచ్చలేదు, వీడి మిషన్ కి వద్దు అని చెప్పేసరికి చూడమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళలో వీనొక్కనే నేను నమ్మగలను అని చెప్పేసరికి అలా అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దామంటుంది. వదిలితే తనే అందరినీ చంపేసేలా ఉంది అని చెప్పి బాయ్స్ రెండో తుఫాను వచ్చేలోపే మీరు మిషన్ ని కంప్లీట్ చేసేలా 1000 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పేసరికి ఎస్ సార్ అని చెప్పి వాళ్ళందరూ రెడీ అయిపోతారు. ఇంకా కావాల్సిన వెపన్స్ అన్ని ఎత్తుకుని ఒక 2-3 రేకు డబ్బాల్ని కూడా లోడ్ చేసుకుని 3 మినీ చాపర్స్ తో అలాగే ఆర్కా అని చెప్పి ఒక పెద్ద షిప్ ని ఎత్తుకుని బయలుదేరతారు. అప్పుడే ఆ B16 లో ఉన్న జనాల్ని చూసుకుంటే ఒక ఒంటిగన్నాడు ఆటోలో వచ్చి దిగి తమ్ముడు మన దగ్గర ఒక మంచి డీల్ ఉందప్ప, ఇంకా థియేటర్ కూడా రాలేదు ఈ సినిమా, కానీ నీకు సిడీలో వచ్చేసింది అని చెప్పి దొంగ సిడీలు అమ్ముకుంటాడు. అదే టైంకి మనోళ్ళు వాడిని క్రాస్ చేసుకుని వెళ్ళేసరికి ఏంది ఇది, ఆల్రెడీ మార్నింగే 2 ఓర్కా షిప్లు వెళ్ళినాయి, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆర్కా షిప్ వెళ్ళింది, ఏం జరుగుతుంది అని చెప్తా అంటే యో నువ్వు దొంగ సిడీలే కదా అమ్ముకునేది, మధ్యలో మిలిటరీ విషయాలు ఎందుకు అని చెప్పేసరికి ఆయన గమ్మునండిపోతాడు. బట్ ఒక సెకండ్ అట్లా ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే ఆయన మన కమాండర్ తో మన హీరోతో అంతా అంతే ఈక్వల్ గా పనిచేసింటాడు. బట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఇలా బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా మనోళ్ళు కూడా ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయినారనమాట. రీచ్ అయిన వెంటనే ఫస్ట్ వాన కురుస్తుంది, దాని ద్వారా తడిసిన పాండోరా ప్లాంట్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్ గా మనోళ్ళందరూ ఒక ప్లేస్ కి వచ్చి దానిపైన ఆ వైరస్ ని షూట్ చేసేసరికి వెంటనే అది కూడా ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఫాలో చేసుకుంటా దాని హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రోబోట్స్ ని దింపేసేనే చాలు మిషన్ కంప్లీట్ అనమాట. సో మనోళ్ళు కూడా వెళ్తాంటే వెనకాల వచ్చే ఒక షిప్ అనేది అడ్డం వచ్చిన వాటన్నిటిని షూట్ చేసుకుంటా వస్తుంది. బట్ లాస్ట్ కి దేన్నో గుద్దుకొని బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా మన హీరో షిప్ అలాగే ఇంకొక షిప్ మాత్రమే అనమాట ఉండేది. ఆ ఇంకొక షిప్ ని కూడా ఆ ఏలియన్ అటాక్ చేసి టేక్ డౌన్ చేస్తుంది. పైన పెద్ద ఓర్కా షిప్ ఏమో అలానే ఉంది, బట్ కింద ఇలాంటి ప్లేసెస్ లో మన హీరో ఉంటున్న షిప్స్ లాంటివి మాత్రమే రాగలవన్నమాట. సో మనోడు కూడా దూరి వెళ్తాంటే మధ్యలో అది అటాక్ చేసేసరికి మనోడి పెట్రోల్ ట్యాంకే డ్యామేజ్ అయిపోతుంది. వెంటనే వాళ్ళిద్దరు కూడా షూట్ చేస్తుంటారు. బట్ అప్పటికే ఫ్యూల్ అయిపోయేసరికి అంత హైట్ నుంచి ఒక్కసారిగా కింద పడతాంటే మనోడు దాని నుంచి తప్పించుకుంటాడు, అలాగే షిప్ ని కంట్రోల్ చేస్తుంటాడు. ఆల్సో దాని హార్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి దాన్ని కూడా వెతుక్కుంటా వెళ్ళి లాస్ట్ కి ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉంది అని చెప్పి హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వెంటనే వాళ్ళు ఆర్కా షిప్ లో ఉన్న వాళ్ళకి లొకేషన్ చెప్పేసరికి వాళ్ళు ఒక పెద్ద రోబోట్స్ ని కిందకి దింపి దాన్ని కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడే ఈ మేజర్ ని చూపిస్తారు. ఆయన టకటకా అని చెప్పి కంప్యూటర్ ఏదో కొట్టేసరికి ఈ పక్క ఆర్కా షిప్ లో చూసుకుంటే లోపల ఉన్న ఒక రోబోట్ మాల్ ఫంక్షన్ అయ్యి అక్కడున్న ఒక సోల్జర్ నే కొట్టేసి ఒక గ్రెనేడ్ పీకి బ్లాస్ట్ చేసేసరికి వాళ్ళ ఇంజినే బ్లాస్ట్ అయిపోతుంది. దాని వల్ల కంట్రోల్ ని కోల్పోయిన ఆర్కా షిప్ ఒక బిల్డింగ్ లోకి వచ్చి క్రాష్ అయిపోతుంది. స్టిల్ మనోళ్ళు ఇంకా బతికే ఉన్నారు, కానీ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది కదా. సో మనోడు కూడా ఎట్లో కష్టపడి కంట్రోల్ చేసి మరి దారుణంగా క్రాష్ ల్యాండింగ్ చేయకుండా ఓ మాత్రం మనోళ్ళు బతికేటట్టే క్రాష్ ల్యాండింగ్ చేస్తాడు. సో వెంటనే లేసి వచ్చి రే కార్నర్ లేరా అని చెప్పి వాడిని లేపేసి ఇంకో సోల్జర్ ని లేపుదాం అనుకుంటే పక్కనున్న ఒక ఇనప కమ్మికి రక్తం అంటుకొని ఉండేసరికి ఖచ్చితంగా వాడిగే గుచ్చుకుంటుంది అర్థం చేసుకుని వాడిని నిదానంగా లేపి వాళ్ళిద్దరు బయట దాకా మోసుకొచ్చేస్తారు. మనం ఇంకా ప్రాణాలతోనే ఉన్నామని చెప్పి హెడ్ క్వార్టర్స్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయరా అంటే సిగ్నల్ లేదు అని చెప్పేసరికి మనోడు అట్లే చుట్టూ చూస్తే ఆ ఏలియన్ ప్లాంట్స్ అన్ని అక్కడక్కడే ఉంటాయి. ఇప్పుడే సచ్చి బతికొచ్చినాము, మళ్ళీ వాటి దగ్గరే సావాలని చెప్పి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వాడిని మోసుకెళ్ళిపోతారు. మళ్ళీ హెడ్ క్వార్టర్స్ లోనే చూసుకుంటే మనోళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మనోళ్ళు సచ్చైపోయినారు అని చెప్పి తనే డిసైడ్ అయిపోయి ఆ న్యూక్లియర్ బాంబ్ ని లాంచ్ చేయండి అంటుంది. కానీ మన కమాండర్ మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. చూడండి మేడం, మీకు సిగ్నల్ రాలేదు అన్నంత మాత్రాన మా వాళ్ళు చనిపోయినారు కదా అర్థం, మా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. సో నేనే ఆ ప్లేస్ కి వెళ్ళి మా మిషన్
మిషన్ ని కంప్లీట్ చేస్తా అంటాడు. సరే మీరెలా వెళ్తారు అని అడిగితే ఇంకో ఆర్కా షిప్ లో చెప్పేసరికి మీరు ఆ షిప్ ని ఎత్తుకెళ్ళిపోయి ఆ షిప్ కి ఏమైనా అయిపోతే మళ్ళీ మేము ఆ మిజైల్ ని లాంచ్ చేయలేము అని చెప్పి షిప్ గురించి బాధపడుతుందే తప్ప మనోడి గురించి కాదు. అయ్యో సరే మా తల్లి కావాలంటే బస్సులోనో బైక్ లోనో ఇదేది లేకపోతే పాదాల మీద నడుచుకుని వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి స్ట్రెయిట్ గా ఈ ఒంటి కన్నోడి దగ్గరికి వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదులే, మీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళినారు, ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నారు, వాళ్ళను కాపాడేందుకు మనం వెళ్ళాలా, అందులోనూ ముఖ్యంగా నేను నీతో రావాలా, నేను ఖచ్చితంగా వస్తాను, బట్ దానికి బదులు నాకేమిస్తారు అని అడిగితే ఈ ట్రక్ నీకేరని చెప్పేసరికి యో మరీ కంజూస్ గా ఉన్నావు కదా అంటే సరేరా 3 years వరకు వాటర్ అలాగే 4 years వరకు ఫుడ్ సప్లై నాదే అంటాడు. అప్పటికి వాడు సాటిస్ఫై కాకపోయేసరికి జస్ట్ ఒక గన్ ఇస్తాడో లేదో వెంటనే కూర్చునేస్తాడు. మేబీ వాడు సర్వీస్ లో ఉన్నప్పుడు వాడి గన్నే ఏమో అది. ఇంకా వాళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు చూపించి టక్కని మనోళ్ళని చూసుకుంటే మనోళ్ళు ఇద్దరు ఎట్లో వాడిని మోసుకొచ్చి సేఫ్ గా ఒక బెడ్ పైన పనుకోబెట్టేస్తారు. కానీ వాడికి నాన్ స్టాప్ గా రక్తం వచ్చేసరికి రక్తం రాకుండా ఆ ప్లేస్ లో గట్టిగా హోల్డ్ చేసి పట్టుకో, అంతలోపు ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ దొరుకుద్దేమో అని చెప్పి వెతికొస్తా అని చెప్పి మనోడు వెతుకుంటా వెళ్తాంటాడు. అలా వెళ్తాంటే ఏదో ఒక క్రియేచర్ మనోడిని చూస్తున్నట్టే చూపిస్తారు. ఇంకా మనోడు కూడా కావాల్సిందన్నీ ఎత్తుకునేసి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఎవ్వరు ఉండరు, బట్ ఒక చిన్న బన్నీ బొమ్మ ఉంటుంది. దాన్ని చూడగానే మనోడికి వాడి కూతురు జ్ఞాపకం వచ్చేసరికి తన్ని తలుచుకుని ఫీల్ అవుతాంటే అప్పుడే అదే హాస్పిటల్లో ఒక చిన్న పాపను చూపిస్తారు. తను దేన్నో చూసి భయపడిపోయి అక్కడున్న టేబుల్స్ కింద వెళ్ళి దాక్కునేస్తుంది. ఈ పక్క వీడిని చూసుకుంటే ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి వాడు బయట వచ్చేసరికి కరెక్ట్ టైం కి ఒక క్రియేచర్ వచ్చి వాడిని పట్టేస్తుంది. కానర్ ఏమైంది ఏమైంది అని చెప్పి పిలుస్తా అంటే టక్కున ఆ క్రియేచర్ వెనకాల నుంచి వచ్చి మనోని అటాక్ చేసేసరికి మనోడు షూట్ చేద్దాం అనుకుంటాడు, బట్ ఆ గన్నే దొబ్బేస్తుంది. వెంటనే కత్తి ఎత్తుకుని అక్కడ ఎక్కడ గుచ్చేసి గన్ ఎత్తుకుందాం అనుకుంటే మళ్ళీ అదే స్పీడ్ లో వచ్చేసరికి మనిషిని కొట్టినట్టు దాన్ని చితక్కొడేసి ఎత్తి ఆ కబోర్డ్ మీద పారేసి గన్ ఎత్తుకుని టపటపటప అని చెప్పి షూట్ చేసేసరికి అది భయపడిపోయి పైకి వెళ్ళిపోతుంది. కానీ దాని సౌండ్ ని బాగా అబ్జర్వ్ చేసి సీలింగ్ ని షూట్ చేస్తాడో లేదో వెంటనే కింద వచ్చి పడేసరికి హెడ్ షాట్ వేసి దాన్ని లేపేస్తాడు. ఆ తర్వాత కానర్ గాని చూసుకుంటే నిదానంగా వెళ్లి చూసాడు. అప్పటికే ఆ క్రియేచర్ ఆ సోల్జర్ ని గొంతు కొరికే చంపేసి ఉంటుంది. ఇంకా వీడు కనిపించేసరికి వీడి వెనకాల వస్తాంటే వాడు భయపడిపోయి అది ఇది దొబ్బుకుంటా వెళ్ళిపోయేసరికి అంత పెద్ద రాక్ దాని మీద పడిపోతుంది. అప్పటికి కూడా దాన్ని పగల కొట్టుకుని వచ్చేసరికి వాడు భయపడిపోయి శవాలు పెడతారు కదా అక్కడ వెళ్ళి దాక్కునేస్తాడు. వెంటనే అది హాస్పిటల్లో ఉన్న మిగతా క్రియేచర్స్ అన్నిటికీ ఒక సిగ్నల్ లా ఇచ్చి అందరూ ఒక ప్లేస్ కి రండి అన్నట్టే ఉంటుంది. ఈ పక్క కమాండర్ ని చూసుకుంటే మన హీరో కానర్ అని చెప్పి వాకీ టాకీలో మాట్లాడుతున్నాడు కదా, ఆ సిగ్నల్ ని ట్రేస్ చేసి మనోళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు అని చెప్పి హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి చెప్పేస్తాడు. అలాగే ఒక హైటెక్ సూట్ వేసుకుని ఆయన కూడా లోపలికి వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ హాస్పిటల్ లోపలే చూసుకుంటే ఆ క్రియేచర్స్ అన్ని ఒక ప్లేస్ కి వచ్చేసినాయి కదా. సో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మూల మూల వెతుకుతాంటే అదే ప్లేస్ లో ఆ చిన్న పాప భయపడిపోయి సైలెంట్ గా కూర్చోంటుంది. కానీ అది ఒక్కసారిగా ఆ పాప మీద దూకేందుకు ట్రై చేస్తాంటే మధ్యలో మన హీరో దూరేసి టపటపటపని షూట్ చేసి ఆ పాపను పిలుచుకొని పరిగెత్తేస్తాడు. అయినా కూడా అది వెనకాలే తరుముతాంటే ఈసారి మన కమాండర్ ఎంట్రీ ఇచ్చి అస్సలు జాలి చూపించకుండా దాని 2 చేతులు నరికేసి గుండెలోని దింపేసరికి సచ్చురుకుంటుంది. సరే మిగతా వాళ్ళని కాపాడదాం రా అని చెప్పి ఆ కానర్ గాని డెడ్ బాడీలా బయటికి తీసి ఇంకో సోల్జర్ ఎక్కరా అని అడిగితే ఆ క్రియేచర్ వాడిని చంపేసింది అంటాడు. ఇంకా హాస్పిటల్లో ఉన్న క్రియేచర్స్ అన్ని ఒక్కసారిగా మనోళ్ళ మీదకి వచ్చేసరికి మనోళ్ళు కూడా వాటిని షూట్ చేసుకుంటా వాటిని చంపుకుంటా అని చెప్పి వాటిపైన అటాక్ చేస్తూ తప్పించుకుంటాంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో నార్మల్ ఎగ్జిట్ లో వెళ్ళలేమన్నమాట. సో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని మనమే క్రియేట్ చేయాలని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే ఒంటి కన్నాడు ఉన్నాడు కదా, వాడు కింద ఒక వెహికల్ ని తీసుకొచ్చి ఒక బాంబు వదులుతాడో లేదో ఆ గోడే పేలిపోతుంది. యాక్చువల్లీ ఆ బ్లాస్ట్ కే సగానికి సగం క్రియేచర్స్ చనిపోయినాయి అనమాట. ఇంకా ఎగ్జిట్ దొరకగానే మనోళ్ళందరూ పరిగెత్తా వచ్చి వ్యాన్ ఎక్కేస్తారు. ఈ పక్క బేస్ లో మేజర్ గాని చూసుకుంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది కదా, సో ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేసి ఆ బాంబు వేసి ఆ ప్లేస్ నే నేలమట్టం చేసేయండి అని చెప్పి తనే ఇంతసేపు బాంబు అని చెప్పి ఎగురుతాంటే తనే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు వీడు ఎగురుతున్నాడు. మన కమాండర్ ఏమో మేము ఇంకా బతికే ఉన్నాం రా అయ్యా అని చెప్పి ఆ క్రియేచర్స్ యొక్క ఫొటోస్ ని పంపించి అలాగే ఆ పాండోరా ప్లాంట్ యొక్క హార్ట్ ఉంది కదా దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ని వీళ్ళకి కూడా పంపిస్తారు. దాన్ని చూసిన లేడీ ఆఫీసర్ చూడండి మేజర్, ప్లాన్ ఏనే ఇంకా సక్సెస్ రేట్ లో ఉంది కాబట్టి అంత త్వరగా ప్లాన్ బి కి అయితే షిఫ్ట్ అవ్వము. అదే కాకుండా రెండో తుఫాన్ వచ్చేందుకు ఇంకా 2 గంటల సమయం ఉంది కాబట్టి ఆ 2 గంటల్లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారనే నమ్మకం నాకుంది. సో దాని యొక్క ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ నేనే తీసుకుంటాను అని చెప్పి వెళ్తుంది. అప్పుడే కమాండర్ ఏం చెప్తాడంటే మనం ఇప్పుడు ఆ క్రాష్ అయిన ఓర్కా షిప్ దగ్గరికి వెళ్ళి దాని నుంచి ఆ వైరస్ బాంబ్ ని తీసుకుని దాన్ని ఎత్తుకెళ్లి ఆ పాండోరా ప్లాంట్ యొక్క హార్ట్ పైన మనమే వెయ్యాలా అంటాడు. ఆ విషయం వినగానే ఒంటి గన్నోడికి కోపం వచ్చేసి కోపంగా వెళ్ళి కూర్చునేస్తాడు. మన హీరో కూడా లైట్ గా కోపం వస్తుంది. ఇప్పుడే కదా అంత కష్టపడి ఇంత దాకా వచ్చినాము, మళ్ళీ లోపలికి వెళ్ళమంటే ఎలా అంటే ఇప్పుడే ఆ ప్లాన్ బి యొక్క న్యూక్లియర్ బాంబు గురించే చెప్తాడు. ఇన్ కేస్ మనం కనుక వెళ్ళకపోతే
1,60,000 మంది చనిపోతారు. సారీ, 1,60,000 మందిని వీళ్ళే చంపేస్తారు. సో మనం ఖచ్చితంగా వెళ్ళే తీరాలని చెప్పేసరికి మన హీరో ఈజీగానే ఒప్పుకునేస్తాడు. కానీ ఈ ఒంటిగాన్నోడు ఉన్నాడు కదా, బాగా ఆలోచించుకోనరా, ఉన్నది ఒకటేరా జిందగీ, మళ్ళీ మళ్ళీ బతకలేరా అని చెప్పి ప్రాణాలకు భయపడి మాట్లాడేసరికి ఫస్ట్ ఈ పిరిగొని ఎందుకురా తీసుకొస్తే అని చెప్పి వాడి మీదకి వెళ్తాడు. అప్పుడే ఈ ఒంటిగాన్నోడు యొక్క ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట. దగ్గర దగ్గర 30 ఏళ్ళుగా కలిసి ఉండి ఎన్నో మిషన్స్ ని కంప్లీట్ చేసింటారు, ఎన్నో వార్స్ కి వెళ్ళింటారు, ఎన్నో బ్యాటిల్స్ లో విన్ అయింటారు. బట్ గవర్నమెంట్ మారగా ఈ ఒంటిగాన్నోడికి మాత్రం గవర్నమెంట్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి ఎంతో ప్రెషర్ వచ్చేదన్నమాట. బికాస్ మనోడు ఒక స్కిల్డ్ డ్రైవర్ కాబట్టి. అలా టార్చర్ చేసే వాళ్ళ లిస్ట్ ఎత్తుకుంటే దాంట్లో ఫస్ట్ మేజర్ గాడే ఉంటాడు. బికాస్ ఈ స్కై నెట్స్ ని అప్పుడప్పుడే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింటారనమాట. అలా చేసినప్పుడు వీడి దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దానిపైనే పెట్టేస్తుంటాడు. సో టెస్ట్ కోసం, ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పి సోల్జర్స్ అందరినీ ఆ ప్లేస్ కి తీసుకెళ్లి లైవ్ టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసే చాలా మందిని చంపేస్తుంటాడు. వాళ్ళందరినీ ఆ ప్లేస్ కి తీసుకెళ్లింది మన ఒంటిగాన్నోడే అనమాట. ఈవెన్ దో అది ఒక సూసైడ్ మిషన్ అని తెలిసినా కూడా తీసుకెళ్ళింటాడు. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ వల్లే. కానీ అన్యాయంగా సోల్జర్స్ ని చంపించేసినావే అని చెప్పి అప్పటి నుంచే మన హీరోకి ఒంటిగాన్నోడు పైన కోపం అనమాట. వాడు అప్పటికీ చెప్పేందుకు ట్రై చేసింటాడు. బట్ వాళ్ళే ఎవరు అర్థం చేసుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరని చెప్పేసరికి వాడే మిలిటరీ నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. ఇంకా ప్రెసెంట్ లో చూసుకుంటే వాళ్ళు వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినారు కాబట్టి ఆ క్రాష్ అయిన ప్లేస్ కి వచ్చి ఆ వైరస్ బుల్లెట్ ఉంది కదా, అది ఎక్కడుందో ఎగ్జాక్ట్ గా కనిపెట్టేందుకు అని చెప్పి ఒక డ్రోన్ ని ఆ బిల్డింగ్ లోపల పంపిస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పుడు పడిపోతుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. అంత అన్స్టేబుల్ గా ఉంది. సో వెళ్లే వాళ్ళు ఎవరైనా వెళ్తే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని తీసుకుని వెంటనే బయటకు వచ్చేయాల. సరే అని చెప్పి కమాండర్ కూడా వెళ్తాంటే కానర్ కూడా ఏమో కనిపెట్టాలని చెప్పి వాడు కూడా ధైర్యంగా ముందుకు వస్తాడు. కానీ ఒంటిగన్నోని మాత్రం ఇక్కడే ఉండి ట్రక్ ని చూసుకోమని చెప్పి వాడిని ఇక్కడే వదిలేస్తారు. ఆ తర్వాత మన హీరో కూడా దిగుతాంటే ఆ చిన్న పాప ఉంది కదా, తను మన హీరోని చూసి మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోద్దండి అని చెప్పేసరికి టక్కన మన హీరోకి వాడి సొంత కూతురే గుర్తుకొచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ పాప మనకు హాస్పిటల్లో కనిపించింది కదా, నిజానికి తను హాస్పిటల్కి ఎలా వచ్చిందంటే వాళ్ళమ్మే దాన్ని తీసుకొచ్చింటుంది. బట్ కావాలనే హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయింటుంది. దాని విన్న కమాండర్ మన హీరోని ఇక్కడే ఉండమని చెప్పి మన కమాండర్ కానర్ ఇద్దరు లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళిన వెంటనే ఒక డ్రోన్ ని పంపించి ఆ వైరస్ బాంబు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనిపెట్టేస్తారు. బట్ ఆ బాంబ్ అనేది 50 మీటర్ల ఎత్తులో ఉంది. అదే కాకుండా ఇప్పుడు అప్పుడు అని చెప్పి పడిపోయే స్టేజ్ లోనే ఉంది. ఇంకా కమాండర్ కూడా రెడీ అయిపోయేసరికి వెనకాల ఉన్న జెట్ ప్యాక్ ఆన్ అవుతుందో లేదో వెంటనే పరిగెత్తా ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. ఆయన దాని దగ్గరికి రీచ్ అవుతాడో లేదో తెలియదు కానీ ఆ కెమెరా యాంగిల్స్ అలాగే చూపించే మూమెంట్స్ కొంచెం చూసేందుకు బాగుంటాయి. కానీ ఒక స్టేజ్ కి కాల్ జారి కింద పడిపోతా అంటే కరెక్ట్ టైం కి మన హీరోనే వచ్చి కాపాడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వేగంగా వెతికేసరికి చాలా ఈజీగానే ఆ వైరస్ బుల్లెట్ ని కనిపెట్టేస్తారు. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అది అంత స్టేబుల్ గా లేదనమాట, ఎప్పుడైనా పడిపోవచ్చు. సో మన కమాండర్ ఒక పైప్ ని విసిరేసరికి మనోడు కూడా దాన్ని పట్టుకొని నిదానంగా కిందికి వెళ్ళి దాన్ని ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తుంటాడు. అదే టైంకి ఆ పైప్, ఆ బస్సు అన్ని ఒకేసారి కదిలేసరికి జస్ట్ మిస్ లో మన హీరో కింద పడిపోయింటాడు. ఎట్లా ఆ వైరస్ ని ఎత్తుకొని లక్కీగా బయటకు వచ్చేస్తాడు. కానీ ఈ టైంలో ఆ క్రియేచర్స్ అటాక్ చేసేసరికి వాటితో ఫైట్ చేస్తుంటే మధ్యలో ఈ బిల్డింగ్ వేరే కొలాప్స్ అయిపోతా ఉంటుంది. సో మనోళ్ళు వాటిని డిఫెండ్ చేసుకుంటూ పరిగెత్తంటారు. మధ్యలో మన హీరో ఏమో కెప్టెన్ అమెరికానే అయిపోయి షీల్డ్ ఎత్తేసరికి దానికి 2-3 తగిలి పడిపోతాయి. లాస్ట్ కి మన కమాండర్ గుడ్డలతో 2-3 లేపేసి పరిగెత్తా వెళ్తాంటారు. మనోళ్ళు ఈ ప్లేస్ నుంచి తప్పించుకునేందుకు నిమిషం పట్టదనమాట. బట్ కానర్ ఉన్నాడు కదా, వాడు కింద ఇరుక్కుపోయినాడు. అదే టైంకి ఒక పెద్ద కార్ వాడి మీద పడతాంటే కరెక్ట్ టైంకి మనోళ్ళు ఇద్దరు వచ్చి ఆ కార్ పడకుండా ఆపేసిన దాని వల్ల వాడు బతికిపోతాడు. బట్ ఎక్కడి నుంచో ఒక క్రియేచర్ మళ్ళీ వచ్చేస్తుంది. అయిపోయారా మన పని అనుకుంటే ఒకే షాట్కి తలే లెగిసిపోతుంది. ఎవర్రని చూస్తే మన ఒంటిగన్నోడు. చూసింది చాలు రన్ రాపోదామని చెప్పి అడ్డంగా ఉన్న వాటన్నిటిని కట్ చేసి పడేసి పరిగెత్తే వెళ్తారు. లాస్ట్ గా బిల్డింగ్ కొలాప్స్ అయ్యేదానికి ముందే బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు జస్ట్ ఆ వైరస్ మాత్రమే దొరికింది. దాన్ని తీసుకెళ్లి ఆ పాండోరా ప్లాంట్ యొక్క హార్ట్ లో ఇంజెక్ట్ చేస్తే మాత్రమే మిషనే కంప్లీట్ అవుతుంది. సో ఆ వైరస్ దొరికేసిన విషయం హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మనోళ్ళు ఇంకా బయలుదేరుతాంటే అప్పుడే కానర్ ఇంతసేపు కింద ఏం చేస్తానో అనే విషయం చెప్తాడు. యాక్చువల్లీ ఆ ఓర్కా షిప్ లో ఉన్న రోబో అదే ఆటోమేటిక్ గా మాల్ ఫంక్షన్ అయ్యి ఒక సోల్జర్ ని చంపేసి ఆ గ్రానైట్ ని బ్లాస్ట్ చేయలేదన్నమాట. ఎవరో ఆ రోబోట్ ని కంట్రోల్ చేసిన దాని వల్లే అది అలా చేసింది. అది మేజర్ అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ ఆ విషయం ఇప్పుడే మనోళ్ళకే తెలుస్తుంది. కానీ వాడెందుకు అలా చేసినాడు అని చెప్పి తెలియదు కదా. మ్యాటర్ చాలా సింపుల్ అబ్బా. ఆ పాండోరా ఏలియన్ భూమి పైన క్రాష్ అయిన రోజే గవర్నమెంట్ అనుకుంటే దాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసి ఉండొచ్చు. బట్ ఎందుకు చేయలేదంటే అది గాల్లో ఉన్న టాక్సిక్ గ్యాస్ ని అబ్జర్వ్ చేసుకుని ప్యూర్ ఆక్సిజన్ ని రిలీజ్ చేసింది. ఇలానే కంటిన్యూ అయితే భూమి పైన ఉన్న టాక్సిక్ గ్యాస్ మొత్తాన్ని అదే ఫిల్టర్ చేస్తుంది అనమాట. మాన్యువల్ గా ఫిల్టర్ చేస్తున్న ఈ స్కై నెట్స్ ఏ మాత్రం అవసరం లేదు. బట్ ఆ స్కై నెట్స్ పైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన మేజర్ గాడు భారీగా నష్టపోతాడు కదా. అందుకే వాడు ప్లాన్ ఏని ముంచే
కూల్చేందుకే ట్రై చేస్తుంటాడు. కనీసం అప్పుడైనా ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేసి ఆ పాండోరా ప్లాంట్ ని బాంబేసే లేపేస్తారు అని. దానికి పక్కా ఎవిడెన్స్ కూడా దొరికేసింది కాబట్టి దాన్ని గుమ్మున ఎత్తుకుని ఫస్ట్ మిషన్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి వాడిపైన కంప్లైంట్ చేస్తే వాడిని లేపి దొబ్బుతారు. కానీ మనోళ్ళు తెలివి అనే పేరుతో డైరెక్ట్ గా వాడికే కాల్ చేసి నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినవరా అని చెప్పి వాడికే చెప్పేసరికి ఓ తెలిసిపోయిందా అని చెప్పి వాడు హెడ్ క్వార్టర్స్ కి మనోళ్ళకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ నే కట్ చేస్తాడు. ఇంకా మనోళ్ళు సచ్చినా బతికినా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. అదే కాకుండా మనోళ్ళకి ఇప్పుడు ఉన్నది జస్ట్ 15 మినిట్స్ మాత్రమే. ఆ 15 మినిట్స్ లోపే మనోళ్ళు దాని హార్ట్ ని కనిపెట్టి అక్కడ ఆ వైరస్ ని ఇంప్లాంట్ చేయాల. లేకుంటే బాంబేసి 160,000 మందితో మనోళ్ళని కూడా చంపేశారనమాట. సో మనోళ్ళు కూడా ఫాస్ట్ గా వెళ్తాంటే అప్పుడే వెనకాల ఒక జైంట్ రోబో పరిగెత్తా వస్తుంటుంది. దాన్ని ఖచ్చితంగా ఆ మేజర్ గాడే పంపించింటాడు అర్థం చేసుకున్న మనోళ్ళు కొంచెం అలర్ట్ ఉంటే అది వచ్చి రాగానే షూట్ చేసేసరికి వెంటనే మనోళ్ళు 2 గ్రెనేడ్స్ వేస్తారు. బట్ దాని ఎక్స్ప్లోజన్ వల్ల దానికి ఒక చిన్న గిర్ర కూడా పడకపోయేసరికి వెంటనే అది ఒక చిన్న మిజైల్ ని లాంచ్ చేస్తుందో లేదో వెంటనే మనోడు చిన్న చిన్న రాకెట్స్ ని పంపించి దాన్ని గాల్లోనే పేల్చేస్తాడు. అప్పటికి అది షూట్ చేసుకుంటా వస్తుంటే మనోళ్ళు కూడా షూట్ చేసుకుంటా వెళ్తాంటారు. బట్ అది అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయట్లేదు అనమాట. ఏమో దానిపైన దుమ్ము పడినట్టు దాన్ని దొబ్బేసి అది పాటికి అది వచ్చిందే. ఒక స్టేజ్ గది పక్కన వచ్చేసరికి పక్కనున్న గోడకి రాసుకుని వెళ్తాంటే అప్పుడే పైన ఒక 3 రోబోట్స్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒక రోబోట్ ఎగిరి వచ్చి మనోళ్ళ వ్యాన్ పైనే దూకుతుంది. రెండింటిని ఒకేసారి మేనేజ్ చేయలేరు అర్థం చేసుకున్న మనోళ్ళు ఒకదానికి షాక్ ఇచ్చేసరికి అది అక్కడే పడిపోతుంది. వెంటనే పైకి వెళ్ళి చూస్తే మిగతా 2 రోబోట్స్ కూడా వచ్చేసరికి ఒకదాన్ని తన్నేసరికి ఒకటి వెళ్ళి కార్ కింద పడిపోతుంది. వెంటనే ఒకటి లోపలికి వచ్చి ఒక గ్రెనేడ్ విసిరేసరికి పాపా దాన్ని ఎత్తి బయటికి ఏమంటే తను కూడా బయట వేసేందుకు ట్రై చేస్తుంది. కానీ అది లోపలే పడిపోయేసరికి అయ్యో పాప వెంటనే వేయమా లేకుంటే వ్యానే పేలిపోతుంది అని చెప్పేసరికి తను కూడా వేయేస్తుంది. వచ్చిన రోబోట్ ఏమో మన కమాండర్ ని చెత్త కొట్టేసరికి మన కమాండర్ కూడా అంతే ఈక్వల్ గా దాంతో ఫైట్ చేస్తుంటాడు అనమాట. అట్లే పైన చూసుకుంటే ఇంకో రోబోట్ ఉంది కదా దాంతో మన హీరో ఫైట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అనమాట. మన హీరోనే దాన్ని చితక్ కొట్టేసి దాన్ని తలేపీకి సపరేట్ గా పారేసరికి అది అట్లే పడిపోతుంది. అట్లే కింద చూసుకుంటే మన కమాండర్ కూడా ఒక్క తను తనేసరికి అది ఎగిరిపోయి పడుతుంది. బట్ వ్యాన్ కింద ఒక రోబోట్ పడింది కదా అది ఇప్పుడిప్పుడే నిదానంగా లేచి పైకి వస్తుంటే లేక మన కానర్ ఒక బుల్లెట్ ని షూట్ చేసేసరికి దానికి తగిలి షాక్ కొట్టే పడిపోతుంది. అప్పుడే మళ్ళీ ఒక మిజైల్ వచ్చేసరికి వీడు కూడా కొన్ని రాకెట్స్ ని పంపిస్తాడు. బట్ అది వచ్చింది వీళ్ళను అటాక్ చేసేందుకు కాదనమాట, ఆ బ్రిడ్జ్ ని లేపేసేందుకు. కానీ మనోడు స్పీడ్ మాత్రం తగ్గించడం అనమాట. యాక్సిలేటర్ ని ఒకే తొక్కేసరికి కార్ ఎగ్గ నుంచి ఎగిరిపోయి ఆ బ్రిడ్జ్ నే క్రాస్ చేస్తుంది. కానీ ముందుకు మాత్రం వెళ్ళనంటాంది. ఎందుకంటే ఆ రోబో కూడా మనోళ్ళతో పాటు ఎగురుకుంటా వచ్చి ఆ వెహికల్ ని గట్టిగా పట్టేసి ఎట్లా అంటే అట్లా షూట్ చేస్తుంది. అసలే టైం వేరే తక్కువ ఉంది, ఆ రోబోను వదలనంటుంది. మధ్యలో ఆ రోడ్ వేరే పడిపోతున్నట్టు కనిపించేసరికి మన కమాండర్ ఆ వైరస్ ని మన హీరో చేతికి ఇచ్చేసి ఎగిరి వెళ్లి ఆ రోబోట్ మీద పడి వాయిన్తో పాటు దాన్ని కూడా కిందకి లాకెళ్ళిపోతాడు. ఇంకా వాడు కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అట్లే ఈ పక్క కమాండర్ ని చూసుకుంటే వాడిని ఇంకా చావలేదన్నమాట, ప్రాణాలతోనే ఉన్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క హెడ్ క్వార్టర్స్ లో చూసుకుంటే ఆ రెండో తుఫాను మామూలుగా వచ్చే టైం కన్నా ఈసారి అదేదో క్లైమేటికల్ చేంజెస్ వల్ల కొంచెం ఎర్లీగా వస్తుంది అంటాడు. సరే ఎందుకైనా మంచిది ఆర్కా షిప్ ని ఆ ప్లేస్ కి పంపించి ఆ మిజైల్ ని లాంచ్ చేసేందుకు కొంచెం రెడీగా పెట్టండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తుంది. మళ్ళీ కొండ ముంచు మేజర్ గానే చూపిస్తే అదేదో ఒక రేకు డబ్బాని యాక్టివేట్ చేసేసరికి అది కూడా ఆన్ అయిపోయి వస్తూ ఉంటుంది. దాని సైజు చూసేందుకే 10 ఏనుగులు కలిసినట్టు ఉంటుంది. అందులోనూ మనోళ్ళ కోసం వెతుకుంటా వస్తూ ఉంటుంది. అదే హెడ్ క్వార్టర్స్ లో కానర్ గర్ల్ ఫ్రెండ్ ని చూసుకుంటే మనోళ్ళ నుంచి సిగ్నల్ కట్ అవడానికి అలాగే రోబోట్స్ అని ఆటోమేటిక్ గా పనిచేయడానికి మొత్తం సిగ్నల్స్ అనేవి మన హెడ్ క్వార్టర్స్ నుంచే వెళ్ళింది అని చెప్పి కనిపెట్టేస్తుంది. ఆ విషయం ఆ లేడీ ఆఫీసర్ కూడా చెప్పేసరికి ఈ హెడ్ క్వార్టర్స్ లో రోబోట్స్ ని కంట్రోల్ చేసే పవర్ కేవలం ఒకే ఒకరికి మాత్రమే ఉంది, అది ఆ మేజర్ కే. అలా అయితే వాడే మెయిన్ విలన్ అని చెప్పి వీళ్ళకి కూడా తెలిసిపోతుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే దాని హార్ట్ ఉన్న లొకేషన్ కి అయితే వచ్చేసి ఉంటారు. కానీ దాని హార్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ జైంట్ రోబోట్ ని దాటుకునే వెళ్ళాలి కదా. సో వెపన్స్ అన్ని ఎత్తుకుని రెడీగా ఉంటే ఆ చిన్న పాప లైట్ గా భయపడేసరికి చిన్ని ఏం భయపడద్దమ్మా, కాసేపు వెయిట్ చేయి, ఇదంతా అయిన తర్వాత మనం అందరం ఇంటికి వెళ్ళిపోదాము, అంతలోపు బస్ లో వెళ్లి వెయిట్ చేయని చెప్పేసరికి తను కూడా వెళ్తుంది. ఇంకిద్దరు వేరు దిశల్లో వెళ్లి అటాక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే దాని ఫోకస్ మొత్తం మన హీరో మీదే ఉంటుంది. మనోన్నే టార్గెట్ చేసి మరీ కాలుస్తుంటుంది. మధ్యలో అదిదో ఒక ప్లాస్మా గన్ని వేరే యూజ్ చేసి షూట్ చేసేసరికి జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. పక్కనున్న ఒక కారే బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే కొన్ని రాకెట్స్ ని పైకి కాల్చేసరికి అవన్నీ ఎట్లా అంటే అట్లా వచ్చి కింద పడతాంటే మనోడు వాటి నుంచి తప్పించుకునేందుకే వాడికి టైం సరిపోతుంది తప్ప దాన్ని అటాక్ చేయలేకపోతున్నాడు. కానీ కాస్త గ్యాప్ దొరుకుతుందో లేదో పరిగెత్త వెళ్ళి దాని జామర్ ని పగలకొట్టేసరికి అప్పుడే మనోళ్ళ లొకేషన్ మనోళ్ళ రేడియో ఫ్రీక్వెన్సీస్ అన్ని హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళకు కనిపిస్తుంది. ఆల్సో ఆ మేజర్ గాడి కుట్రలకు కూడా ఆధారాలు దొరికేసరికి సీదా వాడి దగ్గరికి వెళ్ళిపోయి మర్యాదగా నీ రోబోట్ ని ఆపుతావా లేదా
లేదా అంటే వాడు మాత్రం ఆపనంటున్నాడు. ఇంకా కావాలంటే తన్నే మ్యానిపులేట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. చూడు ఆల్రెడీ ఉన్నదే తక్కువ టైం, అలాంటప్పుడు వాడు ఆ రోబోతో ఫైట్ చేసి దాన్ని పడగొట్టి ఆ తర్వాత ఏలియన్ హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేసే లోపు వర్షమే పడిపోతుంది, ఆ పాండోరా ప్లాంట్ కూడా పెరిగిపోతుంది. సో గమ్మున నీ మిజైల్ ని లాంచ్ చేసేయని చెప్పి మ్యానిపులేట్ చేస్తుంటాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే అప్పుడే మన ఒంటికన్నోడు ఒక పెద్ద మిజైల్ ని దాని మీదుగా లాంచ్ చేసేసరికి అది కూడా భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. కొంపదీసి దాని పని అయిపోయిందేమో అనుకుంటే మళ్ళీ ఈజీగా లేసరికి మనోళ్ళు తిరిగి చూడకుండా పరిగెత్తంటే అప్పుడే ఇంకో రోబోట్ వచ్చి కానర్ కాళ్ళకే షూట్ చేసేస్తుంది. యాక్చువల్లీ వాడు వచ్చేటప్పుడే రోడ్డు పైన ఒక బాంబు పెట్టేసి వచ్చింటాడనమాట. అది ఇప్పుడు బ్లాస్ట్ అయ్యేసరికి ఆ గ్యాప్ లో వాడు కూడా పరిగెత్తా వచ్చి ఆ బస్ లోనే దాక్కునేస్తాడు. ఇంకా రేకు డబ్బాతో మనోడే ఫైట్ చేస్తుంటాడు, కానీ మనోడే ఎక్కువ దెబ్బలు తింటాడు బికాస్ మనోడి సూట్ లో చార్జే లేదు. అప్పుడే ఆ జైన్ రోబో వచ్చి మన కానర్ అలాగే ఆ చిన్న పాప ఒక బస్ లో దాక్కున్నారు కదా, దాన్నే టార్గెట్ చేసి మరి షూట్ చేసేసరికి ఆ బస్సే బ్లాస్ట్ అయిపోతుంది. సొంత కూతురే చనిపోయింది అనుకుంటే కూతురులా అనుకున్న అమ్మాయి కూడా చనిపోయేసరికి ఆ బాధను భరించలేక ఒకే షాట్ తో దాని తలనే లేపేశాడు. అదే కోపంతో మన ఒంటికన్నోడు కూడా ఒక మిజైల్ ని లాంచ్ చేసేసరికి అంత పెద్ద రోబోటే పీసులు అయిపోతుంది. బట్ అప్పటికే రెండో తుఫాన్ కూడా స్టార్ట్ అయిపోయేసరికి ఆ పాండోరా ప్లాంట్ భయంకరంగా పెరుగుతుంటే అదే ప్లేస్ కి ఆర్కా షిప్ కూడా వచ్చేసి మిజైల్ తో రెడీగా ఉంది. మనోడి వల్లేమో ఒక్క అడుగు కూడా వేయలేకపోయేసరికి అంతా అయిపోయింది అనుకుంటాంటే అప్పుడే ఆ ప్లేస్ కి కమాండర్ వచ్చి చనిపోయినారు అనుకున్న కానర్ ని అలాగే ఆ చిన్న పాపని తీసుకొస్తాడు. నేనుండగా దిగులెందుకురా దండగా అని చెప్పి ఆ వైరస్ ఎత్తుకొని ఆ హార్ట్ ఉన్న ప్లేస్ కి వెళ్తే అది మాత్రం భయంకరంగా పెరుగుతా పోతుంది. కమాండర్ లోపలికి వచ్చేసినాడు కదా, సో చూసా అంటే చుట్టూ కొన్ని వందల్లో గుడ్లుంటాయి, అలాగే అక్కడక్కడ ఆ క్రియేచర్స్ కూడా ఉంటాయి. మేబీ ఆ గుడ్ల నుంచి ఆ క్రియేచర్స్ బయటకు వస్తానేమో అని చెప్పి ఆ క్రియేచర్స్ అటాక్ చేయకముందే ఆ వైరస్ నెత్తి దాని హార్ట్ మీదకి వేసేసరికి వెంటనే అది కూడా రియాక్ట్ అయ్యి అక్కడ ఫ్రీజ్ అవుతుందో లేదో ఇక్కడ పాండోరా పెరగడం కూడా ఆగిపోతుంది. యాక్చువల్లీ ఆ వైరస్ కి ఆ క్రియేచర్స్ కూడా చనిపోతాయి అనమాట. మళ్ళీ హెడ్ క్వార్టర్స్ లో చూసుకుంటే చేసిన తప్పుకి ఎక్కడ ముసలోని మూలలోకేసి కొడతారేమో అని చెప్పి ఆయన షూట్ చేసుకొని చచ్చిపోతాడు. ఇంకక్కడ సీన్ కట్ చేసి 1 వీక్ తర్వాత చూసుకుంటే ఆ పాండోరా ప్లాంట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయకుండా దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ లో పెట్టుకొని ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నిటిని ప్యూరిఫై చేపించుకుంటున్నారు. చూసే మన ఒంటిగన్నుడు మళ్ళీ మిలిటరీలోకే వచ్చేసినట్టున్నాడు, అందుకే కటింగ్ గిటింగ్ అంతా చేసి ఒక సోల్జర్ లా ఉంటాడు. ఇంకట్లే ఎన్ క్రెడిట్ సీన్ చూసుకుంటే మన హీరో ఒక స్పేస్ క్రాఫ్ట్ లో ఏదో ఒక మిషన్ మీదుగా మూన్కి వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగిస్తారు. మేబీ స్కై నెట్స్ ని తీసుకెళ్లి అక్కడ ఇన్స్టాల్ చేసి అక్కడ మనుషులు బతికేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే అక్కడ ఉన్న ఏలియన్స్ ని లేపేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ ఉన్న పాండోరా ప్లాంట్ ని తీసుకెళ్లి అక్కడ నాటుదాం అనుకుంటున్నారా తెలియదు. ఏదైతే బాగుంటుంది అని చెప్పి గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి. అంతే గైస్, ఇంతటితో వారియర్స్ ఆఫ్ ఫ్యూచర్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలా ఉంది మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.